నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యి చంద్రబాబు నాయుడు గారిపై అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన ఏం మాట్లాడారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారిపై చేశారు. సార్, మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మోసాలకు తెరపడినట్టే ఇంకా ఇది క్లైమాక్స్కి చేరుకుంది. P4 అని చెప్పి కొత్త మోసానికి తెరలేపారు అని చెప్పి అంటున్నారు. యథావిధిగా మళ్ళీ 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, ఈసారి ఇంకా వైసీపీ ఘన విజయం సాధిస్తుందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సార్, ఏంటి సార్ అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఆయన నిద్రపోతూ ఉంటాడమ్మా, మధ్య మధ్యలో మెలకు వస్తూ ఉంటుంది. మెలకు వచ్చినప్పుడు ఏదో డైలాగ్ వేస్తాడో మళ్ళీ పడుకుంటాడు. ఆ పడుకునేది తాడేపల్లి ప్యాలెస్లో పడుకుంటాడో లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటాడో అనేది ఎవరికీ తెలియదు. అంటే తనకు ఒక పార్టీ ఉంది కదా, పార్టీలోనే సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఒకళ్ళు పార్టీ నుంచి జారుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఏంటంటే ఎవరైనా రాజకీయ నాయకుడు ఏం ఆలోచిస్తాడో, మనం మళ్ళీ రాజకీయ భవిష్యత్తు ఉండాలి మనకని ఆలోచించుకుంటాడు. కానీ వాళ్ళ పార్టీలో కూడా పాపం మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆలోచన వచ్చింది, మనకి జనం కావాలా జగన్ కావాలా. జనం కావాలనుకుంటే ఈ రోజు కాకపోతే రేపు ఏదైనా మనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. జగన్తో నడుస్తే జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తప్పుకుందామని వెళ్ళిపోతున్నారు. అందుకని ఉన్న వాళ్ళని కొంతమందిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే అతను ఏదో రకంగా వచ్చి ఒక మాట్లాడడం, స్క్రిప్ట్ రాసి ఎవరొకరు రాసిస్తారు కదా, డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడలేడైనా. అతను ఒక ప్రశ్న ఎదుర్కోలేడు, సబ్జెక్ట్ మీద మాట్లాడే పరిస్థితి ఉండదు. పోనీ ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినప్పుడైనా మాట్లాడతాడేమో ప్రస్తుతం అంటే అది కూడా రాదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. అది ఒక రకమైన ప్రత్యేక భాష మాట్లాడతాడు. అందుకని ఆయనకి కొడాలని భాష ఇష్టం. అది ఆ భాషలోనే అతనికి అర్థం అవుద్ది. ఏంటంటే అటువంటి వ్యక్తి ఈ రోజున వచ్చి P4 మోడల్ గురించి అతను మాట్లాడుతున్నాడు. ఏం తెలుసని P4 మోడల్ గురించి అతనికి ఏమైనా సబ్జెక్ట్ అర్థం అవుతే మాట్లాడు. అతని దృష్టిలో ఎప్పుడు అంటే పేదలు ఎప్పుడు పేదల్లాగే ఉండాలి, ప్రతి నెల కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల గురించి ఎదురు చూసే స్థితిలో వాళ్ళు ఉండాలి అనేటువంటి భావనలో ఉంటాడు తప్ప ప్రజలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయడు. అందుకనే చూడండి, మీరు డీబీటీ ద్వారా దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు అకౌంట్లో వేసాను, బటన్ నొక్కాను, వేసానని చెప్తాడే తప్ప నువ్వు అన్ని కోట్లు వెళ్ళాలి, అన్ని లక్షల కోట్లు వేసేస్తా ఉంటే ప్రజలు శ్రీమంతులు అయిపోయారు కదా. మరి ప్రతి నెల ఓటు ధరకు వచ్చేటప్పటికి నువ్వు ఇచ్చే పథకాల గురించి ఎందుకు చూస్తున్నారు అంటే, నువ్వు కేవలం ఉత్తుత్తి బటన్లు నొక్కావు. చాలా నువ్వు నొక్కింది 100 రూపాయలకి బటన్ నొక్కింది అని చెప్తావు, అక్కడ వెళ్ళింది 10 రూపాయలు వెళ్తుంది, మిగతా 90 రూపాయలు ఎటు వెళ్తుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో పేదలను మరింత పేదలుగా చేసేటువంటి పరిస్థితి నువ్వు చేసుకుంటూ వచ్చి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి మోడల్ ఎప్పుడూ చేయాల. ఈ రోజున P4 గురించి అతనికి తెలియదు. ఎందుకంటే అతని డిక్షనరీలో లేని పదాలమ్మా. ఇది అభివృద్ధి, లేకపోతే అంటే పారిశ్రామికవేత్తలు రప్పించడం, పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ఇది అతనికి తెలియని సబ్జెక్టులు, తెలియని అంశాలు మాట. ఈ రోజున P4 అనే మోడల్ తోటి ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఎవరైతే 20% మంది పేద ప్రజలు ఉన్నారో వాళ్ళని ఉన్నత స్థానంలో ఉన్నటువంటి 10 మందితోటి కలిపి అక్కడేమో మార్గదర్శి అని చెప్పేసి ఇక్కడేమో బంగారు కుటుంబాన్ని పెట్టి వాళ్ళని ఏదో రకంగా ఉన్నత స్థితికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం అది గతంలోనే ఉంది. గతంలో కూడా గ్రామాల దత్తత తీసుకునేవారు. ఇప్పుడు వ్యక్తుల్ని, ఆ కుటుంబాలని, ఎందుకంటే చాలామంది పేద కుటుంబాల్లో కూడా ఎన్నో వాళ్ళకి ఏమంటారు అవకాశాలు లేక, వాళ్ళకి తెలివితేటలు అన్నీ ఉండి, అద్భుతమైన ప్రతిభ ఉండి అవకాశాలకు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో రకమైనటువంటి సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కుటుంబం ఆదుకుందనుకోండి, ఇంకా అంతకంటే ఏముంది. మన మెగా కృష్ణారెడ్డి గారు వచ్చింది అదే కదా, కాన్సెప్ట్ అదే కదా. వాళ్ళు వ్యాపారవేత్తలుగా ఎదిగారు, వాళ్ళు ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలనుకుంటారు, వాళ్ళకి ఒక లింక్ ఇవ్వాలి. ఆ లింక్ ఏర్పరిచింది ప్రభుత్వం. అంటే ఏదో రకంగా రాష్ట్రంలో పేదరికం లేనటువంటి సమాజాన్ని ఏర్పరచాలి, 2047 కల్లా అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నీ దగ్గర ఏమైనా సలహాలు ఉంటే సలహాలు చెప్పాలి, ఇలా కాదు ఇలా చేయాలి, ఇలా చేయాలని. అది చేస్తామా అనేసి నువ్వు అసలు ఎంతమంది నెంబర్లు ఉన్నారో, లేకపోతే నేను BPL ఎంతమంది ఉన్నారో సభ్యులు, నీ దగ్గర లెక్కలు ఏమైనా ఉన్నాయా? అసలు ఏం తెలుసు నీకు అంకెలే రావు, నీకు లెక్కలు ఎలా చెప్పగలవు నువ్వు? ఇంకొకటి సార్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది, మరి ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ కూడా గాలికి వదిలేశారని చెప్పి ఆయన అంటున్నారు. అంటే ఈ పలానా పథకాన్ని గాలిలో వదిలేశారు అనేటువంటిది అని చెప్తే మనం చెప్పచ్చు. వచ్చి 10 నెలలు అయింది, నువ్వేమో రాష్ట్రానికి మొత్తం ఊడ్చేసి చిప్ప చేతికిచ్చినట్టు మాకు మొత్తం ఖజానా ఖాళీ చేసి ఇచ్చావు. ఇచ్చిన దాన్ని మళ్ళీ జీరో నుంచి స్థాయి నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుని చేసుకుంటా వచ్చి మళ్ళీ ఇక్కడ మళ్ళీ పెట్టుబడులు రప్పించుకుంటా, రాష్ట్రంలో సంపద సృష్టించుకుంటా, రాష్ట్రానికి ఒక పారిశ్రామికవేత్తలను రప్పించుకుంటా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం. మన లోకేష్ గారు కూడా మాట్లాడారు, పారిశ్రామికవేత్తలు వస్తా కూడా భయపడుతున్నారు, వాళ్ళకి ఎన్నో రకాలుగా భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి
అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మేము ఎన్నో రకాలుగా భరోసా ఇస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. మరి ఈ రోజున అమరావతికి నిధులు వస్తున్నాయి, పోలవరం పరిగెడుతుంది చక్కగాను, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, లూ గ్రూప్ లాంటివి వస్తున్నాయి, ఒక ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. మరి ఇవన్నీ నీకు కనపట్లేదా? నీ హయాంలో వచ్చినటువంటిది ఒకటి చూపించు. మాట్లాడితే అతను పేపర్లో వేసుకునేవారమ్మా, దాదాపు ఏంటి 70 భారీ పరిశ్రమలు మా హయాంలో వచ్చి అన్నాడు. సరే 70 భారీ పరిశ్రమలు, 70 ఎక్కర్లేదు, ఒక 7 భారీ పరిశ్రమలని ఏ జిల్లాలో ఏర్పాటు చేసావో చెప్పమంటే చెప్పడం. రాజుగారి దేవతా వస్త్రాల్లో మనకు కనపడవు, వాళ్ళకే కనపడతాయి, వాళ్ళ పేపర్లోనే ఉంటాయి. వాళ్ళ పేపర్లో రాష్ట్రంలో అభివృద్ధి దూసుకుపోతూ ఉండేది రాసేవారు ప్రతిరోజు. అదే తలసరి ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ అని. మళ్ళీ రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంది. మరి అవి చెప్పవే. ఈ రోజున మా రాష్ట్రానికి సంబంధించి ఏమీ రావట్లేదు, రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది, శాంతి భద్రతలు లేవు, ప్రజలందరూ పాపం గగ్గోలు పెడుతున్నారు. ఆ వార్తలన్నీ ఆ సాక్షిలో ఉంటాయి. నీ అంటుంది ఈ విధంగా అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. సరే నీకు నిజంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందని మీద నీకు అవగాహన ఉండుంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు. అసెంబ్లీకి వెళ్ళాం. ఇప్పుడు ఎమ్మెల్యేవు కదా నువ్వు, సరే మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేవు కదా, పులివెందుల సమస్య గురించి మాట్లాడు, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడేంత అవగాహన నీకు తెలియదు, నీకు ఎలాగ లేవు, పక్కన పెట్టు. కనీసం పులివెందుల గురించి మాట్లాడు. అది మాట్లాడలేడు. ఆయన వెళ్ళడు, అతనితో పాటు ఎవరిని వెళ్ళనివ్వడు. పాపం కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ పాపం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు నేను అసెంబ్లీకి వెళ్ళాలి, ఏదో మాట్లాడాలి, మా నియోజకవర్గ ప్రజలు చూడాలని కోరిక ఉంటుంది. వాళ్ళ కోరికల్ని వాళ్ళ ఆశల్ని కూడా చంపేశాడు ఆయన. అంటుంది ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్లోనో బెంగళూరు ప్యాలెస్లోనో ఎక్కడో కూర్చుని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక బురద జల్లి మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి నీకు రాష్ట్రం గురించి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది అసలు? గత 5 సంవత్సరాల్లో నువ్వు రాష్ట్రాన్ని చేసిన సర్వనాశనం ఈ రోజుకి మాకు అర్థం అవుతలేదు. చంద్రబాబు గారు లాంటి 4 దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి ఆయనకే కూడా అసలు రాష్ట్రంలో అప్పు ఎంత ఉందో తెలియని పరిస్థితి. రోజు తవ్వే కొద్దీ ఇంకా సమస్యలు బయటకు వస్తున్నాయి అన్నాడు ఆయన. వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు అసెంబ్లీలో. అక్కడ కూడా ఆయన చెప్పాడు, నా దగ్గరకు ఉన్న సమాచారం ప్రకారం చెప్తున్న లెక్కలు ఇవి, ఇంకా తవ్వుతున్నారు మా వాళ్ళు, ఏమొస్తాయో ఎన్ని వస్తాయో అని. అటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసావు నువ్వు. ఈ రోజుకి రాష్ట్రాన్ని సహకారం చేయకపోగా మళ్ళీ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నావే. అంటే నేను అనుకోవడం భారతదేశంలో ఇటువంటి ప్రతిపక్షం ఎక్కడా ఉండదమ్మా. ఎవరైనా సరే రాజకీయాలు ఎప్పుడైనా చేసుకుంటారు, కానీ రాష్ట్రం బాగుండకూడదు, రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రాకూడదు, అమరావతి కంప్లీట్ అవ్వకూడదు, పోలవరం కంప్లీట్ అవ్వకూడదు, ప్రజల సుఖ సంతోషాలతో ఉండకూడదు, ప్రజలు ప్రతి నెలా కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాలకు ఎలా ఎదురు చూస్తూనే ఉండాలి తప్ప వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకూడదు. ఈ కాన్సెప్ట్ ఏంటి, ఈ బుద్ధులు ఏంటి అసలు? ఏంటంది రాజకీయంగా ఎన్ని విమర్శలు ఇచ్చాయి, విమర్శ చేసేది సద్విమర్శగా ఉండాలి అంతే తప్ప కేవలం నోటుకొచ్చినట్టు మాట్లాడేయడం, లేకపోతేనేమో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ అరెస్టులు అవుతుంటేనేమో కక్ష ధోరణి చర్య మాట్లాడడం, మా వాళ్ళు అందగాళ్ళు కాబట్టి అరెస్ట్ చేస్తారంటాం. కానీ రకరకాల అసలు ఏం మాట్లాడతాడో తెలియదు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు, ఎలా మాట్లాడతాడో తెలియదు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే ఒకటే మళ్ళీ ఎలాగ చెప్పచ్చు, ఏం మాట్లాడతాడో తెలియదు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు, ఎలా మాట్లాడతాడో తెలియదు. అతని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సరే అతను ప్రెస్ మీట్ పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నాడు, కానీ జరుగుతున్న వాదం కూడా ఒకసారి చూడాలి. ఆ రోజున ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అంటే చాలామందికి తెలియదు, వాళ్ళ కంపెనీకి సంబంధించి. ఆయన కూడా అన్నాడు, అసలు ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవ్వలేదు, మమ్మల్ని ఏమో రోడ్డు మీదకి వచ్చి రమ్మంటావు, ధర్నాలు చేయమంటావు, మరి రేపు పొద్దున్న ప్రజలు మమ్మల్ని నిలదీస్తారు, నువ్వు బాగానే ఉంటావు, ఏదో ప్యాలెస్లో పడుకుంటావు అని ఆయన అన్నాడు. నేను అంటుంది ఇటువంటి రాజకీయం ఏంటి నీకు? రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి? పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, కనిపించట్లేదు. ఇది అమరావతి ఏ విధంగా నువ్వు నాశనం చేసావు, ఈ రోజున ఏ విధంగా ఉందో అమరావతి కనిపించట్లేదా? పోలవరం కనీసం నీ 5 సంవత్సరాల్లో 3% కంప్లీట్ చేయలేకపోయావు. ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అక్కడ వేగవంతంగా జరుగుతుంది. 2027 డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తామని చంద్రబాబు గారు ప్రకటించారు. నువ్వు ఎన్ని మాటలు మార్చావు? 2021 డిసెంబరు, 2022 డిసెంబరు, 2023 డిసెంబరు రకరకాలుగా మాట్లాడు. నీకు సంబంధించిన మంత్రులు ఏం మాట్లాడారో వాళ్ళకి అర్థం కాదు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు, ఆయన మాట్లాడింది. అంబటి రాంబాబు గారు వచ్చి పోలవరం నాకే అర్థం అవుతలేదు, ప్రపంచం ఇంకెవరికి అర్థం అవుతుంటాడు ఆయనకి అర్థం అవ్వకపోతే ఎవరికి అర్థం కాదన్నట్టుగాను. నేను అంటే ఇటువంటి వ్యక్తులు గత 5 సంవత్సరాల్లో మనది ఒక చీకటి అధ్యాయం ఆంధ్రప్రదేశ్కి. ఈ రోజుకి కూడా వచ్చి 10 నెలలు అవ్వలేదు, రాష్ట్ర ఖజానాను మొత్తం ఖాళీ చేసి వెళ్ళి అతను ఒక విధంగా ఛాలెంజ్ ఇస్తున్నాడమ్మా, నేను మొత్తం ఖజానా ఖాళీ చేసేసాను కదా, మీరు ఎలా ఇస్తారో పథకాలు నేను చూస్తాం అనేటువంటి ఛాలెంజ్ మాట. మేము లేకపోతే అసలు వాలంటీర్లు లేకపోతే కనీసం పెన్షన్ స్కీమ్ ప్రతి ఇంటికి చేరవన్నాడు. ఈరోజు ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నారు కదా, 1వ తారీఖు ఏమన్నా పండుగ వస్తే 31వ తారీఖు ఇస్తున్నారు. జరుగుతుందిగా, పెంచిందే కదా. నువ్వు ఎప్పుడు పెంచావు అసలు? 250 పెంచుకుంటా పోయావు. ఆల్రెడీ నువ్వు పెట్టిన బకాయిలతో సహా ఇచ్చారు ఇక్కడ. నేను అంటుంది అన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటాను. డిఎస్సి నెలలోనే వచ్చే విద్యా సంవత్సరం మొదలు పెట్టేటప్పటికి మొత్తం ఉపాధ్యాయులు భర్తీ చేస్తామని చెప్పి అంటున్నాం. వచ్చే నెల
మళ్ళీ రైతులకి ఇవ్వాల్సిన సంబంధించినట్టు అన్నీ చేస్తారంటున్నారు. నేను అంటుంది ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటా వెళ్తా రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం ఈ రోజున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు. రోడ్లు గుంతల మధ్య రోడ్డు ఎత్తుకోవాల్సిన పరిస్థితి అప్పుడు ఎక్కడ ఒక రోడ్డు వేసావా? ఈరోజు అన్ని చోట్ల రోడ్లు పడుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు పడుతున్నాయి. పంచాయతీలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. 1వ తారీఖున అలా డబ్బులు అకౌంట్లో పడి టప్పన మాయం చేసేవాడు. కరెంటు బిల్లు కింద ఏదో చేసే పాపం ఆ సర్పంచ్ని అందరూ గగ్గోలు పెట్టేవారు. మరి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పంచాయతీలు కలకలాడుతున్నాయి. వాళ్ళ నిధులు వాళ్ళకి పడుతున్నాయి. నేను అంటుంది అన్ని వ్యవస్థలను నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు ఎలా అన్నారు, ఇంకా అప్పుడు 10 నెలలు కాకుండానే ఈ రాష్ట్రం మీద ప్రజలు ఏదో ఆందోళనకరంగా అంటే ఏం మాట్లాడుతుంటే తనకు అర్థం కాదు. నిద్రపోతా 3 నెలలు కళ్ళు మూసుకోవాలంట. నువ్వు కళ్ళు మూసుకుంటూనే ఉంటావు. 3 నెలలు కాదు, ఇంకో 3 దశాబ్దాలు కళ్ళు మూసుకునే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. మధ్య మధ్యలో మెలకు వచ్చినప్పుడల్లా ఇలా కలవరింతలు అంటారు చూసారా, కలవరింత ఉంటాడు, ఏదో మాట్లాడుతాడో మళ్ళీ పడుకుంటాడు. నేటంది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తిరిగి గాడిలో పట్టే పనిలో ఉంది. నీకు చేతనైతే రాష్ట్రం మీద, ప్రజల మీద నిజంగా ప్రేమ ఉంటే, నువ్వు ఒక నిజంగా రాజకీయ నాయకుడు అయితే సహకరించు, మంచి సూచనలు. ప్రతిపక్షం అంటేనే అది రియాక్షన్లు ఇవ్వడం కాదు. ప్రతిపక్షం అంటే ప్రజల తరపున మాట్లాడతా సరైన సలహాలు ఇవ్వడం. అది చేయలేని పక్షంలో మౌనంగా ఉండు, అంతే తప్ప మోగాలడ్డద్దు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి. మరి ప్రజల్లోకి రాకుండా అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి పైన కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడే అర్హత లేదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.